ఈ టూల్ కోసం మీలో ఎవరికైనా తెలుసా? మీరైతే యూజ్ చేసారా? ఇదైతే బ్లౌజులకి వర్కౌట్ అవుతదా? నేనైతే విన్నాను. ఒక్క హుక్స్ ఊడిపోతే ఇది పెట్టేసుకుంటే సరిపోద్దంటున్నారని బుక్ చేశాను. మరి ఈ టూల్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతది? అసలు ఎలా యూజ్ చేయాలో చూద్దాము. కలర్‌ఫుల్‌గా ఇవన్నీ ఇచ్చారన్నమాట. అసలే ఆడవాళ్ళం. కొంచెం ఆశ ఉంటది కదా! హుక్స్ బదులు ఇది ఉపయోగించేయొచ్చా బ్లౌజులకి అనే ఆశతోటి బుక్ చేశాను. ముందుగా నేను కట్టుకున్న బ్లౌజ్‌కి పెట్టేద్దామని ట్రై చేశాను. చూడండి ఇక్కడ ఈ స్ట్రైనర్‌లో ఇవి పెట్టుకుని నొక్కాలన్నమాట. ఇక్కడ కలర్ల కింద ఇచ్చారు కదా! ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇది ముళ్ళులాగా ఉంది కదా! ఇదే మనకి ఈ నొక్కుతున్న ఈ రెండిట్లకి సపోర్ట్ ఇస్తది అదే. ఇదిగోండి ఇక్కడైతే మనకి గొయ్యిలా ఉంచండి. అక్కడ ఈ ముళ్ళులా ఉన్నది దీనికి ఆపోజిట్ లో స్టీల్ది పెట్టుకోవాలి. మధ్యలో క్లాత్ పెట్టి నొక్కేయాలి ఆ విధంగా. ఇదైతే హోల్ ఉంది చూడండి, చిన్న హోల్ ఇలా పెట్టుకుని పైకి నొక్కండి. ఈ విధంగా పెట్టేసుకుని పైన మధ్యలో క్లాత్ పెట్టుకుని నొక్కేసుకోవడమే. అప్పుడప్పుడు జారిపోతుంది కూడా పైన పెట్టింది. చాలా కష్టం. దీనికంటే హుక్స్ తాడు వేసుకోవడం ఉన్నాయి. చాలా టైం పట్టింది, చాలాసార్లు ట్రై చేసినా అవ్వలేదు అన్నట్టు. ఎందుకంటే పట్టి చాలా దలసరిగా ఉంటుంది కదా, అందుకే వదిలేస్తుంది అన్నట్టు. ఇదిగోండి ఇలా వదిలేస్తుందో. దీనికంటే షర్ట్లకు బాగుంటుంది, కానీ షర్ట్స్కి చాలా బాగా బిగుగా ఉంటుందండి. అలాగే మనం డిఏవై ఏదైనా పర్సు తయారు చేసినా దానికి కూడా నొక్కుంటే బాగుంటుంది. లెదరు సంబంధించిన వీటికి కూడా చూడండి. ఒకవైపున అయితే ఇది హుక్స్ అన్నాను కదా, ఇలా పెట్టేసుకుని నొక్కేసుకోవడమే. చాలా గట్టిగా దృఢంగా ఉంటుందండి దీనికైతే. ఎందుకంటే 2 లేయర్ల మీద ఉంటుంది కదా షర్టు మడత. అస్సలు ఓడడం లేదు. చాలా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఈ పక్కనేమో తాడులాగా ఉన్నది వేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి, సవ్వరగా ఉన్న కాడ తాడులాగా ఉన్నది పెట్టుకోవాలి. కింద గొయ్యిలా ఉన్నది ముళ్ళులాగా చూడండి, అది పెట్టుకోవాలి సపోర్ట్ ఇచ్చేది. ఇక్కడ చూడండి హోల్ చిన్నగా ఉన్నది అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇంకా క్లాత్ మధ్యలో పెట్టేసి ఒక నొక్కేస్తే ఉంటుంది. ఇది మగవాళ్ళ షర్ట్లకే బాగా అవుతుంది, బ్లౌజులకి అస్సలు అవ్వదండి. లెదర్ ఐటమ్స్కి అవుతుందంట, షూస్ అండ్ బెల్ట్స్కి. దీని లింకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది. ఇది మీరు యూజ్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి.